డాకు మహారాజుగా బాలయ్య కనిపించబోతున్నాడు. బాబీ తీసిన ఈ ప్రాజెక్ట్ టైటిల్ని తాజాగా ప్రకటించారు. ఈ మేరకు వదిలిన టైటిల్ టీజర్ అదిరిపోయింది. ఇందులో బాలయ్య డాకు మహారాజుగా కనిపించబోతున్నాడు. అయితే ఎవరి డాకు మహారాజ్, అతని కథ ఏంటి, ఎక్కడివాడు, ఏం చేస్తుండేవాడు అని ఇలా అందరూ గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. డాకు మహారాజ్ టైటిల్ టీజర్లోనూ ఓ డైలాగ్ పెట్టాడు. ఇతనికి రాజ్యం లేదు, కానీ మహారాజు యుద్ధాలు చేసినట్టుగా చూపిస్తున్నాడు బాబీ. కానీ ఇతను బందిపోటు దొంగ, డెకాయిట్ అని వికీపీడియా చెబుతోంది. పంజాబ్, చంబల్ ప్రాంతాల్లో డాకు మాన్సింగ్ గురించి చాలా చెబుతుంటారు. అమితాబ్ లాంటి వారు చిన్నతనంలో ఈ డాకు మాన్సింగ్ గురించి వినేవారట. డాకు మాన్సింగ్ అలియాస్ డాకు మహారాజ్ గురించి, ఆయన చేసే దోపిడీలు, తప్పించుకునే తీరు గురించి అందరూ చెబుతుంటే చిన్నతనంలో అమితాబ్ విని భయపడేవారని గతంలో చాలా ఇంటర్వ్యూలు చెప్పాడు. ఇక ఉత్తరాంధ్రలోనూ డాకు మహారాజ్ ఫేమస్ అని కూడా తెలుస్తుంది. ఇలా దొంగతనాలు చేసి పేదోళ్లకు సాయం చేసేవాడని తెలుస్తుంది. మరి బాబీ ఈ పాత్రను ఇన్స్పైర్ అయ్యి బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాను తీశాడా, అదే పాత్రను బాలయ్య పోషిస్తున్నాడా అన్నది చూడాలి. ఇది చాలా శాంపిల్ అని, సినిమాలో 5 బ్లాక్స్ ఉంటాయని, అవి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని అన్నాడు. ఇంటర్వెల్ సీన్లో బాలయ్య బాబీని చూస్తే షాక్ అవుతారని కూడా చెప్పాడు. ఈ కథ వెలుగుల్ని పంచే దేవుళ్ళది కాదు, చీకట్లను శాసించే రాక్షసులది కూడా కాదు, రాక్షసులను ఆడించే రావణుడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ, గండ్రగొడ్డలు పట్టిన యమ ధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ బాబీ రాసిన చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి. ఇక బాలయ్య ఎంట్రీకి తమనిచ్చిన ఆర్ఆర్ నెవర్ బిఫోర్ అనిపించేలా ఉంది.